Good evening all. Welcome to my YouTube channel Maths by Venki. Yes, today మనం 7th క్లాస్ సంబంధించి డిస్కస్ చేద్దాం. 7th క్లాస్ 9th చాప్టర్ అయినటువంటిది పెరిమీటర్ అండ్ ఏరియా. పెరిమీటర్ అండ్ ఏరియా అనే చాప్టర్ 7th క్లాస్ సంబంధించి డిస్కస్ చేద్దాం. ఈ పెరిమీటర్ అండ్ ఏరియాలో మనకి మూడు కాన్సెప్ట్లు ఇచ్చాడమ్మా. ఏవేంటంటే అది ప్యారలలోగ్రామ్, ట్రయాంగిల్ అండ్ సర్కిల్. ఈ 3 కాన్సెప్ట్స్ ఇచ్చాడు మనకి. ప్యారలలోగ్రామ్ ఏరియా ఒకటి మెన్షన్ చేశాడు, ట్రయాంగిల్ ఏరియా మెన్షన్ చేశాడు, అండ్ సర్కిల్ సర్కంఫరెన్స్ ఏరియా. 7th క్లాస్లో ఈ మూడింటి గురించే డిస్కస్ చేశాడు కీవర్డ్స్. అవేంటో చూద్దాం ఒక్కొక్కటి. 6th టోటలీ ఒక క్లోజ్డ్ ఫిగర్కి పెరిమీటర్. 7th వచ్చేసరికి ఏరియా కూడా మెన్షన్ చేశాడు. 6thలో ఓన్లీ క్లోజ్డ్ ఫిగర్, రెక్టాంగిల్, దానికే స్క్వేర్, ఇలాంటి వాటికి పెరిమీటర్ అండ్ ఏరియా డిస్కస్ చేశాడు. 7thలో రెక్టాంగిల్ ఏరియా, ట్రయాంగిల్ ఏరియా అండ్ సర్కిల్ ఏరియా, పెరిమీటర్ ఆల్సో, సర్కిల్ పెరిమీటర్ ఆల్సో. కీవర్డ్స్, ఫస్ట్ కీవర్డ్ ఏమంటున్నాడు? ఎనీ సైడ్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్, any side of a parallelogram can be chosen as base of the parallelogram. ఏదైనా ఒక సైడ్, ఎనీ సైడ్, నేను ఈ సైడ్ బేస్ కింద తీసుకుంటే ద పెర్పెండిక్యులర్ డ్రాప్డ్ ఆన్ దట్ సైడ్, ద పెర్పెండిక్యులర్ డ్రాప్డ్ ఆన్ దట్ సైడ్, ద పెర్పెండిక్యులర్ డ్రాప్డ్ ఆన్ దట్ సైడ్ ఫ్రమ్ ద ఆపోజిట్ వెర్టెక్స్ ఈజ్ నోన్ యాజ్ హైట్. ఇలా చూడండి, బేస్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్ వెర్టెక్స్ ఉంది కదా, ఆ వెర్టెక్స్కి ఒక లైన్ డ్రాప్ అయితే దీన్ని ఏమంటారంట? హైట్ అని అంటారు. హైట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్. ఓకేనా? హైట్ లేదా ఆల్టిట్యూడ్ అని కూడా అనొచ్చు. హైట్ ఆర్ ఆల్టిట్యూడ్. దిస్ ఇస్ ద బేస్, ప్యారలలోగ్రామ్కి బేస్. నెక్స్ట్, ఇన్ ది ప్యారలలోగ్రామ్ ఏబిసిడి, డి ఈజ్ ద పెర్పెండిక్యులర్. ఇక డి ఏంటి? పెర్పెండిక్యులర్ టు ఏబి. ఈ డి అనే లైన్ పెర్పెండిక్యులర్ టు ఏబి. పెర్పెండిక్యులర్ అంటే అర్థం ఏంటంటే అక్కడ 90 degrees ఫామ్ చేస్తుంది, స్ట్రైట్గా ఉంటుంది, ఎటువంటి బెండ్ అదేం ఉండదమ్మా అక్కడ. ఓకేనా? అక్కడ 90 degreesతో ఆ లైన్ అనేది ఏర్పడుతుంది. హియర్ ఏబి ఈజ్ ద బేస్. ఏబి అనేది ఏంటి? ఇది బేస్. డి ఈజ్ ద హైట్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్. ఈ డి అనేది ఏంటి? హైట్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్. ఏరియా ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఫార్ములా ఏమి ఇచ్చాడంటే బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్. ఇది ప్యారలలోగ్రామ్ యొక్క ఏరియా ఫార్ములా. నెక్స్ట్, ప్యారలలోగ్రామ్స్ హ్యావ్ డిఫరెంట్ ఏరియాస్. ఇక్కడ మీరు ప్యారలలోగ్రామ్స్ తీసుకోండి. 2 ప్యారలలోగ్రామ్స్ తీసుకున్నాను ఇక్కడ నేను. డిఫరెంట్ ఏరియాస్. ఏరియా ఫార్ములా ఏంటి? బేస్ ఇంటూ హైట్. 5 4s are 20. అంటే ఈ ప్యారలలోగ్రామ్ ఏరియా 20. మరి ఈ ప్యారలలోగ్రామ్ ఏరియా 5 3s are 15. బేస్ ఇంటూ హైట్, 5 3s are 15. ప్యారలలోగ్రామ్ హ్యావ్ డిఫరెంట్ ఏరియాస్ బట్ ఈక్వల్ పెరిమీటర్స్. ఈక్వల్ పెరిమీటర్ ఉండే ప్యారలలోగ్రామ్స్కి ఏరియా అనేది డిఫరెంట్గా ఉంటుంది అని అంటున్నాడు. ఓకే, ఈక్వల్ పెరిమీటర్ కాదో చూద్దాం. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. 5 + 5 10, 10 + 8 18. దీనికి పెరిమీటర్ 5 + 5 10, 10 + 8 18. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 18. పెరిమీటర్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఏరియాస్ మాత్రం డిఫరెంట్. అదే చెప్పాడు ఇక్కడ కీవర్డ్లో. ప్యారలలోగ్రామ్స్ హ్యావ్ డిఫరెంట్ ఏరియాస్ బట్ ఈక్వల్ పెరిమీటర్స్. పెరిమీటర్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి అని చెప్పాడు. నెక్స్ట్, ప్యారలలోగ్రామ్స్ హ్యావ్ ఈక్వల్ ఏరియా. ప్యారలలోగ్రామ్స్ హ్యాస్ ఈక్వల్ ఏరియా బట్ డిఫరెంట్ పెరిమీటర్స్. ఈక్వల్ ఏరియా అంట ఎప్పుడు? డిఫరెంట్ పెరిమీటర్స్ ఉన్నప్పుడు. 5 4s are 20. ఫస్ట్ ప్యారలలోగ్రామ్ ఏరియా 20. సెకండ్ ప్యారలలోగ్రామ్ ఏరియా 5 4s are 20. ఇది కూడా 20. మరి పెరిమీటర్ ఏమవుతుంది? ఫస్ట్ దాన్ని
5 plus 5 10, 10 plus 6 16, 16 సెంటీమీటర్ అయితే సెంటీమీటర్. 5 plus 5 10, 10 plus 4 14, ఇది 14. చూడండి డిఫరెంట్ పెరిమీటర్స్, ఇక్కడ పెరిమీటర్స్ డిఫరెంట్గా ఉంది, ఏరియాస్ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ ఏరియాస్ డిఫరెంట్గా ఉన్నాయి, పెరిమీటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇదే చెప్పింది. నెక్స్ట్ ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకోండి. ABC. దిస్ ఈస్ ద బేస్. ఏది BC. దిస్ ఈస్ ద హైట్. ఏది AD. క్లియర్? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏరియా ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ఏరియా ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఉంటుందంటే ప్యారలలోగ్రామ్లో ఆఫ్ ఉంటుందంట. ప్యారలలోగ్రామ్లో ఆఫ్ అంటే వాట్స్ ద ప్రీవియస్గా మీరు నేర్చుకున్నారు కదా, ప్యారలలోగ్రామ్ ఏరియా ఆఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ బేస్ ఇంటూ హైట్. అంటే టోటలీ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా ఆఫ్ బేస్ ఇంటూ హైట్, ఇది ఫార్ములా. నెక్స్ట్ మీకు టెక్స్ట్ బుక్లో ఇలాంటి పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇవి చాలా ఇంపార్టెంట్. కొంచెం కన్ఫ్యూజింగ్ పాయింట్స్ ఇవే. డైరెక్ట్గా మీకు డిఎస్సిలో కానీ టెట్లో కానీ అడగచ్చు. మీకు 7th క్లాస్లో కూడా డైరెక్ట్గా బిట్ కింద అడగచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఏమన్నాడంటే ఇక్కడ పాయింట్, ఆల్ ద కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. ఆల్ ద కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అంటే సైజు అండ్ షేప్ రెండు ఈక్వల్గా ఉంటే దాన్ని కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అని అంటాం. ఆల్ ద కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏరియా. ఓకే, కాంగ్రెంట్ ట్రయాంగిల్స్కి ఈక్వల్ ఏరియా ఉంటుంది. కాంగ్రెంట్ ట్రయాంగిల్స్కి ఈక్వల్ ఏరియా ఉంటుంది అంటే లెంత్, సైజు కానీ షేప్ కానీ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, హైట్ 3 అయితే ఇక్కడ కూడా హైట్ 3, ఇక్కడ 4 అయితే ఇక్కడ కూడా 4. సేమ్, చూడడానికి కూడా ఒకేలా ఉంది, షేప్ ఒకేలా ఉంది, సైజు ఒకేలా ఉంది. దీన్నే కాంగ్రెంట్ ఫిగర్స్ అని అంటాం. ఏరియా ఈక్వల్ అంట. ఏరియా ఈక్వల్ అంటే ఏరియా ఫార్ములా ఏంటి? ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా. ఆఫ్ బేస్ అంటే 4 ఇంటూ హైట్ అంటే 3, 2 టైమ్స్ క్యాన్సిల్. 2 3s are 6. 6 సెంటీమీటర్స్ అయితే సెంటీమీటర్ స్క్వేర్, మీటర్స్ అయితే మీటర్ స్క్వేర్. అక్కడ మనం మెజర్మెంట్స్ ఎంత ఇస్తాం అంత తీసుకోండి. ఇక్కడ ఏం ఇవ్వలేదు కాబట్టి యూనిట్ స్క్వేర్, 6 యూనిట్ స్క్వేర్. ఏరియా ఎంత వచ్చింది? రెండును 6 యూనిట్ స్క్వేర్ వచ్చింది. బట్ ద ట్రయాంగిల్స్ ఈక్వల్ ఇన్ ఏరియా. ఏరియా ఈక్వల్ అయితే నీడ్ నాట్ బి కాంగ్రెంట్. అవి కాంగ్రెంట్ అని చెప్పవసరం లేదు మనం. అది కాంగ్రెంట్ అని చెప్పవసరం లేదు. నీడ్ నాట్ బి కాంగ్రెంట్ అవ్వాల్సిన రూల్ లేదు. ఇది ఏరియా ఏమో 6 యూనిట్స్ అయింది, ఇది ఏరియా ఏమో 6 యూనిట్స్ అయింది. రెండు ఏరియాలు 6 యూనిట్సే. ఓకేనా? ఆల్ ద కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏరియా. కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి ఏరియా. ఓకే, ఇక్కడ చూడండి. బట్ ట్రయాంగిల్స్ ఈక్వల్ ఇన్ ఏరియా, ఈక్వల్ ఏరియా ఉంటే 5 4s are ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా. 10 times 2 times 5 2s are 10. 10 యూనిట్ స్క్వేర్. ఇది కూడా 10 యూనిట్ స్క్వేరే, ఇది కూడా 10 యూనిట్ స్క్వేరే. ఈక్వల్ ఏరియా ఉంది. బట్ ద ట్రయాంగిల్స్ ఈక్వల్ ఇన్ ఏరియా నీడ్ నాట్ బి కాంగ్రెంట్. ఈక్వల్ ఏరియా ఉన్నంత మాత్రాన కాంగ్రెంట్ అవ్వాలని రూల్ లేదు. ఎందుకనేసి? కాంగ్రెంట్ అంటే ఏంటి? షేప్ అండ్ సైజ్ అది సేమ్. అది షేప్లో కానీ సైజులో కానీ సేమ్గా ఉండాలి. ఇక్కడ చూడండి, షేప్ అయితే చూడడానికి ఒకేలా ఉంది, బట్ సైజ్ చూడండి. ఇక్కడ బేస్ ఎంత ఉంది? 5. ఇక్కడ బేస్ ఎంత ఉంది? 4. ఇక్కడే తెలిసిపోతుంది నాట్ ఈక్వల్, ఇది కాదని. అండ్ హైట్ ఎంత ఉంది? 4. ఇక్కడ 5. షేప్ అయితే ఒకేలా ఉంది చూడడానికి, బట్ సైజ్ అనేది మాత్రం, లెంత్లు అనేవి మాత్రం ఈక్వల్గా లేవు. అందుకనేసి ఇవి కాంగ్రెంట్ అవ్వాలని రూల్ లేదు. కాంగ్రెంట్ కండిషన్ ఏంటి? ఆ షేపు సైజు అనేది ఈక్వల్గా ఉంటేనే దోస్ ఫిగర్స్ ఆర్ కాంగ్రెంట్. క్లియర్? చాలా ఇంపార్టెంట్ పాయింట్. కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్. ఓకేనా? కాంగ్రెంట్ ఫిగర్స్ అన్నీ ఈక్వల్ ఏరియా ఉంటాయి, బట్ ఈక్వల్ ఏరియా ఉండే ఫిగర్స్ అన్ని కాంగ్రెంట్ కాదు. ఇది ఫైనల్. క్లియర్?
ఓకేనమ్మా. సర్కిల్ సంబంధించిందమ్మా. ద డిస్టెన్స్ అరౌండ్ ఏ సర్కిల్ రీజియన్ ఈజ్ నోన్ యాజ్ ఇట్స్ సర్కంఫరెన్స్. ద డిస్టెన్స్ అరౌండ్ ఏ సర్కిల్ రీజియన్ ఈజ్ నోన్ యాజ్ ఇట్స్ సర్కంఫరెన్స్. ఏదైనా ఒక సర్కిల్ లాంటి ఫిగర్స్ ఉన్నాయనుకోండి, సర్కిల్ లాంటి ఫిగర్స్ ఉన్నాయనుకోండి, ద డిస్టెన్స్ అరౌండ్ ఏ సర్కిల్, ద డిస్టెన్స్ అరౌండ్ ఏ సర్కిల్ ఇలా చుట్టూ వస్తే దీన్ని ఏమంటాం మనం? సర్కంఫరెన్స్ అని అంటాం. ముందు ప్రీవియస్ క్లాస్లో క్లోజ్డ్ ఫిగర్ చుట్టూ ఒక్కసారి చుట్టూ వస్తే దాన్ని పెరిమీటర్ అని అన్నాం. ఇది కూడా పెరిమీటర్ లాంటిదే, బట్ దీని నేమ్ ఏంటంటే సర్కంఫరెన్స్ అని అనాలి. ఏమన్నామా? సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ దేంతో డినోట్ చేస్తాం? సితో డినోట్ చేస్తాం. దేంతో డినోట్ చేస్తాం? సి. మీకు టెక్స్ట్ బుక్లో చిన్న యాక్టివిటీ కూడా ఇచ్చాడు మీకు. కొన్ని థ్రెడ్స్ తీసుకోండి. ఇది రేడియస్ 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, అలా కొన్ని థ్రెడ్స్ తీసుకోండి అమ్మా. దిస్ ఇస్ 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ అలా తీసుకుంటా. రేడియస్ 2 సెంటీమీటర్స్, రేడియస్ 3 సెంటీమీటర్స్, రేడియస్ 4 సెంటీమీటర్స్. ఇది ఒక థ్రెడ్. దాని సర్కంఫరెన్స్ ఎంతో నాకు తెలీదు, బట్ సెంటర్ నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్. 2 సెంటీమీటర్స్ సర్క్యులర్ ఉంటుంది కదా, సర్క్యులర్ ఇలా తీసుకుని 2 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకుని 2 సెంటీమీటర్స్ తీసుకుని ఇలా రౌండ్గా సర్కిల్ చుట్టండి. స్కేల్ దగ్గర 2 సెంటీమీటర్స్ తీసుకుని సెంటర్ దగ్గర పెట్టి సర్క్యులర్ ఇలా రౌండ్ సర్క్యులర్ ఒక డ్రా చేయండి. మళ్ళీ 3 సెంటీమీటర్స్ తీసుకుని ఇంకొక సర్కిల్ డ్రా చేయండి. దాని చుట్టూ ఒక థ్రెడ్ పెట్టండి. ఆ థ్రెడ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఏమన్నాడు? సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 2πr అని ఫార్ములా ఇచ్చేసాడు మీకు. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 2πr లేదా ఓఆర్ఆర్ πd అని కూడా ఇచ్చాడు. ఇది ఎలా వచ్చింది ఏంటి అని అంటే కనుక చూడండి, ఈ సర్కంఫరెన్స్ని డయామీటర్ అంటే టోటల్ 2 రేడియస్ని కలిపి దీన్ని డయామీటర్ అని అంటాం. అంటే ఇది 3 అయితే డయామీటర్ ఏమవుతుంది? 6 అవుతుంది. ఇది 2 అయితే రేడియస్ డయామీటర్ ఏమవుతుంది? 4. ఇది 4 అయితే డబుల్ అవుతుంది కదా, డయామీటర్ 8 అవుతుంది. ఇలా ఏం చెప్తున్నాడు? ఫస్ట్ సర్కంఫరెన్స్ మొత్తం టోటల్ లెంత్ కొలుస్తారు ఎంత ఉందో, బై డయామీటర్ 4 వేస్తారు, డివైడ్ చేస్తారు. సేమ్ ఈ సర్కిల్ కూడా సేమ్ అంతే. సర్కంఫరెన్స్ ఎంత ఉందో, ఆ థ్రెడ్ ఎంత ఉందో కొలుస్తారు స్కేల్ తీసుకుని, కింద డయామీటర్ వేస్తారు, డివైడ్ చేస్తారు, ఒక వాల్యూ వస్తుంది. అండ్ సేమ్ ఇది కూడా అంతే. సర్కంఫరెన్స్ ఈ థ్రెడ్ ఎంత ఉందో స్కేల్తో తీసుకుని 8తో డివైడ్ చేస్తే మీకు ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ ఏంటంటే 3.14 అప్రాక్సిమేట్లీ 3.14 లేదా 22/7. దాన్నే మనం పై కింద కన్సిడర్ చేసాం. దాన్నే మనం పై అని ఒక కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చుకున్నాం. దాన్నే మనం పై అని అనుకున్నాం. ఏమనుకున్నాం? దాన్ని పై. దీని వాల్యూ ఎంత? 3.14. ఎంత చేసినా C/D రేషియో ఎలా ఉంటుందంటే 3.14 ఆర్ 22/7లోనే వస్తుంది. 3.14 ఆర్ 22/7. దానికి మనం ఒక కాన్స్టెంట్ అన్ని సేమ్గానే వస్తున్నాయి కాబట్టి వాల్యూ మారట్లేదు కాబట్టి పై అని తీసుకున్నాం. ఈ రేషియో ఎలా ఉందమ్మా? పై ఉంది. ఓకే. ఈ సర్కంఫరెన్స్ రాబడదాం. సర్కంఫరెన్స్ రాబడితే ఎలా వస్తుందంటే సర్కంఫరెన్స్ C ఈజ్ ఈక్వల్ టు D ఇంటూ పై. D అంటే డయామీటర్. మరి 2 రేడియస్ని కలిపితేనే కదా డయామీటర్. అప్పుడు C ఈజ్ ఈక్వల్ టు 2r ఇంటూ పై. దాన్ని క్లియర్గా రాసుకుంటే C ఈజ్ ఈక్వల్ టు 2πr లేదా పై ఇంటూ D అలాగనే రాయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిందంతా కింద ఎక్స్ప్లెయిన్ చేశారు. వేర్ C రిప్రజెంట్స్ సర్కంఫరెన్స్, Cని ఏమంటాం మనం? సర్కంఫరెన్స్. D రిప్రజెంట్స్ డయామీటర్, పై ఈజ్ ద కాన్స్టెంట్. పై అనేది ఒక కాన్స్టెంట్, ఇంకా దాని వాల్యూ మారదు ఇంకా అది. నెక్స్ట్ పై ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తామంటే మనం 22/7 ఓవర్ 3.14 అప్రాక్సిమేట్లీ ఇంకా వస్తూ ఉంటుంది. ఓకేనా? ఇది ఒక ఇర్రాషనల్, అది మీకు ఇప్పుడు అనవసరం. అది 7th క్లాస్లో 3.14 ఇంకా వాల్యూస్ అలా వస్తూ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 2 డిజిట్స్ తీసుకున్నాను నేను, 2 డెసిమల్స్. అండ్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు πr². ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు
పై ఆర్ స్క్వేర్ వేర్ ఆర్ ఈజ్ రేడియస్. ఇక్కడ ఆర్ ఏంటమ్మా? రేడియస్. ఈ యాక్టివిటీ తెలిసింది కదా మీకు. ఈ యాక్టివిటీ ఎలా అంటే మళ్ళీ చెప్తున్నా, ఒక సర్క్యులర్ తీసుకోండి. సర్క్యులర్ తీసుకుని 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ తీసుకుని ఒక సర్కిల్ డ్రా చేయండి. సర్కిల్స్ డ్రా చేసిన తర్వాత ఒక పేపర్ మీద కానీ ఎక్కడైనా ఈ థ్రెడ్ తీసుకోండి, చిన్న థాడ్ లాంటిది. ఆ సర్కిల్ చుట్టూ చుట్టేసేయండి. థ్రెడ్స్ చుట్టేసిన తర్వాత అప్పుడు ఒక స్కేల్ తీసుకుని ఆ థ్రెడ్ ఎంత లెంత్ ఉందో కొలవండి. అది సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ అంటే అదేగా చెప్పాడు, ద డిస్టెన్స్ అరౌండ్ ఏ సర్కిల్ రీజియన్ ఈజ్ నోన్ యాజ్ ఇట్స్ సర్కంఫరెన్స్. కొలిసిన తర్వాత డయామీటర్. డయామీటర్ అంటే ఇదిగోండి, సర్కిల్ 2 ఎండ్ పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి, దీన్ని డయామీటర్ అని అంటాం. మనం ఎంతైతే రేడియస్ తీసుకున్నామో, రేడియస్ తీసుకుని సర్కిల్ డ్రా చేసామో దాన్ని డబల్ చేస్తే డయామీటర్ వస్తుంది. అలా డివైడ్ చేస్తే మీకు ఆ రేషియో మీకు ఎలా వస్తుందంటే ప్రతిసారి 3.14 ఆర్ 22/7 అనేది వస్తుంది. దానికే మనం ఒక కాన్స్టెంట్ వాల్యూ పై అని పెట్టుకున్నాం. క్లియర్? ఓకేనమ్మా. ఇది 7th క్లాస్ సంబంధించిన కీవర్డ్స్. 7th క్లాస్ సంబంధించిన పెరిమీటర్ అండ్ ఏరియా అనే చాప్టర్ కీవర్డ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద 7th క్లాస్ స్టూడెంట్స్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఆల్సో. క్లియర్? మీకు ఏ చాప్టర్ కావాలో మీరు కామెంట్ చేస్తే కనుక నేను ఖచ్చితంగా చాప్టర్ చేస్తానమ్మా. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అడిగారు కాబట్టి లింక్డ్ చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి నేను 6th to 10th క్లాస్ చెప్పవలసి వస్తుంది. లేదా డైరెక్ట్గా మీరు నాకు 10th క్లాస్లో ఈ చాప్టర్ కావాలి సార్ అంటే నేను ఖచ్చితంగా చాప్టర్ చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.